ఇప్పుడు ఈ మధ్యలో కొంతమంది కొత్త క్యారెక్టర్స్ పాప్ అయ్యారు. ప్రీతి అనే ఒక అమ్మాయి, ఉదయ్ అనే ఒక వ్యక్తి, వీళ్ళందరూ లావణ్యతో పరిచయం ఉన్నట్టు, లావణ్య బలవంతంగా వాళ్ళకి డ్రగ్స్ ఇచ్చినట్టు ప్రీతి అనే అమ్మాయి మొన్న వచ్చేసాను రీహాబ్ కూడా వెళ్ళొచ్చిందిట. సో రీహాబ్కి వెళ్ళి రావడం అన్నది ఇట్ పొజిషన్స్ హర్ ఇన్ ద స్టాన్స్ ఆఫ్ అ విక్టిమ్, బికాస్ డ్రగ్స్ బలవంతంగా ఇచ్చి తను అడిక్ట్ అయిపోయి దాని బారి నుంచి బయటకు వచ్చింది. తను షీఈస్ మేకింగ్ అ లాట్ ఆఫ్ అలిగేషన్స్ ఆన్ లావణ్య. Yeah, see, I'm not very, I didn't follow Preeti, that character very well. But ఇక్కడ పాయింట్ బలవంతంగా ఇవ్వటం అంటే, ఇప్పుడు చాలాసార్లు మనం కూర్చుని అసలు డ్రింక్ ఎలా పర్లేదురా అని ఒక పియర్ ప్రెషర్ తేయటానికి, లేకపోతే కట్టేసి గొంతు అంటే నోరు తెరిపించేసి లోపలికి కూర్చో అంటే ఐ డోంట్ నో ద నేచర్ ఆఫ్ వాట్ ఇట్ మీన్స్ బలవంతంగా ఇవ్వటం అనేది. నోట్లో పెట్టేశారు. అది అమ్మాయి అలా ఎలిగేషన్ చేసిందా లేదా నాకు తెలియదు, ఎవరు ప్రీతి అనే అమ్మాయి చేసి కాదు. బలవంతంగా ఎటువంటి ఆ ప్రాసెస్ ఏంటి? బలవంతం అంటే నోరు తెరు ఒకసారి అని చెప్పి పెట్టాడు. అది చెప్పిందా? ఓకే. సో అప్పుడు ఈ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఒక్కడిని ఎందుకు ఆనందం పొందాలి, అందరూ పొందాలి అని ఒక ఉదార స్వభావం ఉండొచ్చు, స్వభావం అవ్వచ్చు, లేదా అంటే ఐ థింక్ దట్స్ వెరీ ఒక అంటే వాళ్ళిద్దరికీ ఉన్న రిలేషన్షిప్, వాళ్ళిద్దరికీ ఉన్న ఎంత క్లోజ్ అనే దాని మీద ఉంటుంది. అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ ఇర్రిలవెంట్ టు ద పాయింట్. ఇర్రెలవెంట్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆ అమ్మాయికి డ్రగ్స్తో నేపథ్యం సంబంధం ఉంది, ఆ అమ్మాయికి ఇలాంటి క్రిమినల్ ఇది ఉంది అని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నాలు ఒకవైపు సడన్గా కొత్త క్యారెక్టర్ రావడం. ఇప్పుడు ఈ బేసిస్లో మీడియాలో చెప్పడానికి ప్రీతి యాక్చువల్గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి ఉంది కదా, మాతో బలవంతంగా డ్రగ్స్ కన్జ్యూమ్ చేయించింది అని పోలీస్ కంప్లైంట్ అయితే నాకు తెలిసి పెట్టలేదు. అంటే పెట్టడానికి వెళితే పోలీసులు కూడా సహకరించలేదట. దట్ ఇస్ ఐ డౌట్. ఒక అమ్మాయి వెళ్ళి డ్రగ్స్ లాంటి విషయంలో పోలీస్ కంప్లైంట్ వేస్తే పోలీసులు పెట్టకపోవడం అని జరిగే పని లేదు. నువ్వు ఎందుకు మంచి బట్టలు వేసుకోలేదని కూడా నిన్న ఇంకొక విక్టిమ్కి చెప్పారట. ఇలాగా మంచి బట్టలు వేసుకుంటారమ్మా ఇదేనా, పోలీస్ స్టేషన్లో అక్కడ డీసీపీ గారు. అంటే ఓవరాల్గా వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డ్రైవ్ ఎట్ ఈస్ డ్రగ్స్తో సంబంధం ఉంది అని కొంతమంది క్యారెక్టర్స్ పాప్ అవుతున్నారు వైపు. శేఖర్ భాష కూడా ఇలాంటి వ్యక్తులతో మొన్న ఐ డ్రీమ్ స్టూడియోస్కే వచ్చారు, ఇంకా పలు స్టూడియోస్ కూడా వెళ్ళారు. వెళ్తే వీళ్ళ పాత బాయ్ ఫ్రెండ్స్ ఎవరెవరితో వీళ్ళ మదర్స్కి వీళ్ళ ఫ్యామిలీస్కి లింకులు ఉన్నాయని చెప్పి లావణ్య మరొక వైపు ఒక కొత్త ట్రాక్ ఆఫ్ ఎవిడెన్సెస్ ట్రైల్ మొదలుపెట్టారు. అది మీడియాకి స్వచ్ఛందంగా ఉదార స్వభావంతో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో దీన్ని మీరు ఎలా చూస్తారు అంటే, మీరు టాప్ యాంగిల్ వ్యూలో చూస్తారు కాబట్టి జూమ్ అవుట్లో చూస్తే వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? ఇప్పుడు ఒక రేషనల్ ఆస్పెక్ట్లో అన్నది అప్పుడు మీ టాప్ యాంగిల్లో చూడొచ్చు. ఇక్కడ అసలు రేషనాలిటీ ఉన్నట్టే నాకు కనపట్లేదు. నాకు ఒక విధంగా చూస్తే ఇప్పుడు అమ్మాయి ఆడియో రికార్డింగ్స్, అమ్మాయి యూజ్ చేసే లాంగ్వేజ్ అది చూస్తే అసలు ఇలాంటి అమ్మాయితో ఎవరన్నా అన్ని సంవత్సరాలు ఉండగలిగాడంటే అక్కడ కూడా ఇది ఇష్యూ ఉంది, ఒక సమ్ కైండ్ ఆఫ్ సైకలాజికల్ డెఫిషియన్సీ అన్నంత ఫీలింగ్ వచ్చింది నాకు. అంటే రాష్ట్రం కూడా చాలా ఉండొచ్చు. నేను అదే అంటున్నా, దట్ ఐ డోంట్ వాంట్ బి జడ్జ్మెంటల్ అబౌట్ దట్. అంటే అంటే రిలేషన్షిప్ అనేది మ్యారేజ్ అంటే పెళ్ళి అయిపోయింది కానీ ఇంకా చచ్చినట్టు ఉండదాం, ఏం చేస్తాం అని కాంప్రమైజ్ అయ్యే ఆస్పెక్ట్లోని మీరు ఉట్టి లివ్ ఇన్ రిలేషన్షిప్ లేకపోతే పెళ్ళి అవ్వకుండా ఉన్నప్పుడు అలాంటి వ్యక్తితోటి ఉండగలగటం అది ఎలాగ సాధ్యం అనేది ఐఎమ్ జస్ట్ వండరింగ్ అలౌడ్ అంతే. సో ఇప్పుడు దాన్ని బట్టి అతని తప్పు లేకపోతే అతని క్రాక్ అని అంటలేదు నేను, బట్ ఆల్మోస్ట్ ఇట్ మేడ్ మీ ఫీల్ అంటే ఇలాంటి మనిషితో ఎలా కలిసి ఇలాంటి మనిషితో ఉండాలంటే మీ అక్కడ కూడా ఏదో రాంగ్ ఉన్నారు. అండ్ సో నన్ ఆఫ్ దెమ్ సీమ్ నార్మల్ పీపుల్ ఇందులో ఇన్వాల్వ్ అయినా, అంటే ఒక్కొక్క పేరు నేను తీయట్లేదు, ఆల్ ఆఫ్ దెమ్ సీమ్ టు హ్యావ్ బ్యాక్ స్టోరీస్ interlinked to something and X and Y. It is like a maze. It is a maze actually. సో అలాంటి దాన్ని రేషనల్గా మాట్లాడటం అనేది అసలు మీనింగ్ లేదు. ఎందుకంటే అన్ని జోన్స్లో మినీ స్టోరీస్ ఉన్నాయి. అసలు ప్రీతికి అమ్మాయికి ఎప్పుడుని మధ్యలో లావణ్య అనే మనిషి మస్తాన్ సాయ్ అనే వ్యక్తిపై రేప్ కేసు కూడా పెట్టింది. కరెక్ట్. సో అంటే ఒకటే మనకి హెడ్లైన్స్ చూసుకుంటే ఆవిడ పరిస్థితిలో డిఫెన్సో మరి ఏమిటో ఈవిడ చాలామంది డేటా ఆవిడ దగ్గర ఉంటుంది ఫోటోగ్రాఫ్స్తో పాటు. చివరికి అరెస్ట్ చేయబోయే పోలీసులది కూడా అదే అడిగాం, హౌ డిడ్ యూ మేనేజ్ టు క్లిక్ అ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద గై ట్రైంగ్ టు అరెస్ట్ యూ, నేను ఇలా పెట్టుకున్నాను వాళ్ళకి తెలియదని చెప్పి. సో ఆబ్వియస్లీ అది ఒక షార్ప్ రేస్. నేను అదే చెప్తున్నాను, దట్ ఈస్ వాట్ ఈస్ ఇండికేటింగ్ దట్ షీస్ గాట్ ఎ క్రిమినల్ మైండ్ అంటున్నాను.
దట్ ఈస్ వాట్. ఎందుకంటే మామూలు ప్రజలు అలా తట్టను కూడా తట్టదు. దే విల్ జస్ట్ గెట్ సర్ప్రైజ్ దట్ ఎవరినో వచ్చారని. జరుగుతున్నప్పుడు యువర్ మైండ్ ఈజ్ ప్యారలల్లీ థింకింగ్ ఆఫ్ టు షూట్ ఏ వీడియో ఆర్ రికార్డ్ అన్ ఆడియో అనేది యు ఆర్ కాన్స్టెంట్లీ ఇన్ దట్ జోన్ ఆఫ్ థింకింగ్. దట్ ఈస్ వాట్ ఈస్. ఇప్పుడు ఈ మధ్యలో కొంతమంది కొత్త క్యారెక్టర్స్ పాప్ అయ్యారు. ప్రీతి అనే ఒక అమ్మాయి, ఉదయ్ అనే ఒక వ్యక్తి, వీళ్ళందరూ లావణ్యతో పరిచయం ఉన్నట్టు, లావణ్య బలవంతంగా వాళ్ళకి డ్రగ్స్ ఇచ్చినట్టు ప్రీతి అనే అమ్మాయి మొన్న వచ్చేసాను రీహాబ్ కూడా వెళ్ళొచ్చిందిట. సో రీహాబ్కి వెళ్ళి రావడం అన్నది ఇట్ పొజిషన్స్ హర్ ఇన్ ద స్టాన్స్ ఆఫ్ అ విక్టిమ్, బికాస్ డ్రగ్స్ బలవంతంగా ఇచ్చి తను అడిక్ట్ అయిపోయి దాని బారి నుంచి బయటకు వచ్చింది. తను షీఈస్ మేకింగ్ అ లాట్ ఆఫ్ అలిగేషన్స్ ఆన్ లావణ్య. Yeah. See, I'm not very, I didn't follow Preeti, that character very well. But ఇక్కడ పాయింట్ బలవంతంగా ఇవ్వటం అంటే ఇప్పుడు చాలాసార్లు మనం కూర్చుని అసలు డ్రింక్ ఎరా పర్లేదురా అని ఒక పియర్ ప్రెషర్ తేయటానికి, లేకపోతే కట్టేసి గొంతు అంటది నోరు తెరిపించేసి లోపలికి కూకేసి, అంటే ఐ డోంట్ నో ది నేచర్ ఆఫ్ వాట్ ఇట్ మీన్స్ బలవంతంగా ఇవ్వటం అనేది. నోట్లో పెట్టేశారు. అది అమ్మాయి అలా ఎలిగేషన్ చేసిందా లేదా నాకు తెలియదు. ఎవరు ప్రీతి అనే అమ్మాయి చేసి కాదు, బలవంతంగా ఎటువంటి ఆ ప్రాసెస్ ఏంటి? బలవంతం అంటే నోరు తెరు ఒకసారి అని చెప్పి పెట్టాడు. అది చెప్పిందా? ఓకే. సో అప్పుడు ఈ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఒక్కడిని ఎందుకు ఆనందం పొందాలి, అందరూ పొందాలి అని ఒక ఉదార స్వభావం ఉండొచ్చు, స్వభావం అవ్వచ్చు. లేదా అంటే ఐ థింక్ దట్స్ వెరీ ఒక అంటే వాళ్ళిద్దరికీ ఉన్న రిలేషన్షిప్, వాళ్ళిద్దరికీ ఉన్న ఎంత క్లోజ్ అనే దాని మీద ఉంటుంది. అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ ఇర్రిలవెంట్ టు ద పాయింట్. ఇర్రెలవెంట్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆ అమ్మాయికి డ్రగ్స్తో నేపథ్యం సంబంధం ఉంది, ఆ అమ్మాయికి ఇలాంటి క్రిమినల్ ఇది ఉంది అని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నాలు ఒకవైపు సడన్గా కొత్త క్యారెక్టర్ రావడం. ఇప్పుడు ఈ బేసిస్లో మీడియాలో చెప్పడానికి ప్రీతి యాక్చువల్గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి ఉంది కదా, మాతో బలవంతంగా డ్రగ్స్ కన్జ్యూమ్ చేయించింది అనే పోలీస్ కంప్లైంట్ అయితే నాకు తెలిసి పెట్టలేదు. అంటే పెట్టడానికి వెళితే పోలీసులు కూడా సహకరించలేదట. దట్ ఈస్ ఐ డౌట్. ఒక అమ్మాయి వెళ్ళి డ్రగ్స్ లాంటి విషయంలో పోలీస్ కంప్లైంట్ వేస్తే పోలీసులు పెట్టకపోవడం అని జరిగే పని లేదు. నువ్వు ఎందుకు మంచి బట్టలు వేసుకోలేదని కూడా నిన్న ఇంకొక విక్టిమ్కి చెప్పారట. ఇలాగా మంచి బట్టలు వేసుకుంటారమ్మా ఇదేనా, పోలీస్ స్టేషన్లో అక్కడ డీసీపీ గారు. అంటే ఓవరాల్గా వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డ్రైవ్ ఎట్ ఈస్ డ్రగ్స్తో సంబంధం ఉంది అని కొంతమంది క్యారెక్టర్స్ పాప్ అవుతున్నారు వైపు. శేఖర్ భాష కూడా ఇలాంటి వ్యక్తులతో మొన్న ఐ డ్రీమ్ స్టూడియోస్కే వచ్చారు, ఇంకా పలు స్టూడియోస్ కూడా వెళ్ళారు. వెళ్తే వీళ్ళ పాత బాయ్ ఫ్రెండ్స్ ఎవరెవరితో వీళ్ళ మదర్స్కి వీళ్ళ ఫ్యామిలీస్కి లింకులు ఉన్నాయని చెప్పి లావణ్య మరొక వైపు ఒక కొత్త ట్రాక్ ఆఫ్ ఎవిడెన్సెస్ ట్రైల్ మొదలుపెట్టారు. అది మీడియాకి స్వచ్ఛందంగా ఉదార స్వభావంతో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? అంటే మీరు టాప్ యాంగిల్ వ్యూలో చూస్తారు కాబట్టి జూమ్ అవుట్లో చూస్తే వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? ఇప్పుడు ఒక రేషనల్ ఆస్పెక్ట్లో అన్నది అప్పుడు మీ టాప్ యాంగిల్లో చూడొచ్చు. ఇక్కడ అసలు రేషనాలిటీ ఉన్నట్టే నాకు కనపట్లేదు. నాకు ఒక విధంగా చూస్తే ఇప్పుడు అమ్మాయి ఆడియో రికార్డింగ్స్, అమ్మాయి యూజ్ చేసే లాంగ్వేజ్ అది చూస్తే అసలు ఇలాంటి అమ్మాయితో ఎవరన్నా అన్ని సంవత్సరాలు ఉండగలిగాడంటే అక్కడ కూడా ఇది ఇష్యూ ఉంది. ఒక సమ్ కైండ్ ఆఫ్ సైకలాజికల్ డెఫిషియన్సీ అన్నంత ఫీలింగ్ వచ్చింది నాకు. అంటే రాష్ట్రం కూడా చాలా ఉండొచ్చు. అదే అంటున్నా. దట్ ఐ డోంట్ వాంట్ బి జడ్జ్మెంటల్ అబౌట్ దట్. అంటే అంటే రిలేషన్షిప్ అనేది మ్యారేజ్ అంటే పెళ్ళి అయిపోయింది కానీ ఇంకా చచ్చినట్టు ఉండదాం, ఏం చేస్తాం అని కాంప్రమైజ్ అయ్యే ఆస్పెక్ట్లోని మీరు ఉట్టి లివ్ ఇన్ రిలేషన్షిప్ లేకపోతే పెళ్ళి అవ్వకుండా ఉన్నప్పుడు అలాంటి వ్యక్తితోటి ఉండగలగటం అది ఎలాగ సాధ్యం అనేది ఐఎమ్ జస్ట్ వండరింగ్. ఐఎమ్ వండరింగ్ అలౌడ్ అంతే. సో ఇప్పుడు దాన్ని బట్టి అతని తప్పు లేకపోతే అతని క్రాక్ అని అంటలేదు. బట్ ఆల్మోస్ట్ ఇట్ మేడ్ మీ ఫీల్ అంటే ఇలాంటి మనిషితో ఎలా కలిసి ఇలాంటి మనిషితో ఉండాలంటే మీరు అక్కడ కూడా ఏదో రాంగ్ ఉన్నారు. అండ్ సో నన్ ఆఫ్ దెమ్ సీమ్ నార్మల్ పీపుల్ ఇందులో ఇన్వాల్వ్ అయినా. అంటే ఒక్కొక్క పేరు నేను తీయట్లేదు. ఆల్ ఆఫ్ దెమ్ సీమ్ టు హ్యావ్ బ్యాక్ స్టోరీస్ interlinked to something and X and Y. It is like a maze. It is a maze actually. సో అలాంటి దాన్ని రేషనల్గా మాట్లాడటం అనేది అసలు మీనింగ్ లేదు. ఎందుకంటే అన్ని జోన్స్లో మినీ స్టోరీస్ ఉన్నాయి. అసలు ప్రీతికి అమ్మాయికి ఎప్పుడుని మధ్యలో లావణ్య అనే మనిషి మస్తాన్ సాయ్ అనే వ్యక్తిపై రేప్ కేసు కూడా పెట్టింది. కరెక్ట్. సో అంటే ఒకటే మనకి హెడ్లైన్స్ చూసుకుంటే ఆవిడ పరిస్థితిలో డిఫెన్సో మరి ఏమిటో
ఈవిడ చాలా మంది డేటా ఆవిడ దగ్గర ఉంటుంది ఫోటోగ్రాఫ్స్తో పాటు. చివరికి అరెస్ట్ చేయబోయే పోలీసులది కూడా అదే అడిగాం మేము. Yeah, yeah. హౌ డిడ్ యూ మేనేజ్ టు క్లిక్ అ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద గై ట్రైంగ్ టు అరెస్ట్ యూ? నేను ఇలా పెట్టుకున్నాను వాళ్ళకి తెలియదని చెప్పి. సో ఆబ్వియస్లీ అది ఒక షార్ప్ రేసీ నేను అదే చెప్తున్నాను. దట్ ఈస్ వాట్ ఈస్ ఇండికేటింగ్ దట్ షీస్ గాట్ అ క్రిమినల్ మైండ్ అంటున్నాను. దట్ ఈస్ వాట్. ఎందుకంటే మామూలు ప్రజలు అలా తట్టను కూడా తట్టదు. దే విల్ జస్ట్ గెట్ సర్ప్రైజ్ దట్ ఎవరన్నా వచ్చారని. జరుగుతున్నప్పుడు యువర్ మైండ్ ఈస్ ప్యారలల్లీ థింకింగ్ ఆఫ్ టు షూట్ ఏ వీడియో ఆర్ రికార్డ్ అన్ ఆడియో అనేది యు ఆర్ కాన్స్టెంట్లీ ఇన్ దట్ జోన్ ఆఫ్ థింకింగ్. That is what is called a criminal mind.